జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువులకు అన్యాయం జరిగిందా లేదా అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం ఒక పార్టీకో ఒక వ్యక్తికో బానిసలు కాకపోతేనే లేదా ఒక కులానికి అంట కాగకపోతేనే. ఎందుకంటే వాస్తవ విషయాలన్నీ కంటి ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ఇంకా లేదు లేదు అలా కాదు ఇంకేదో ఇంకేదో అని ఎలా మాట్లాడతారేంటి, రాజకీయాలు తీస్తారేంటి? తిరుమల తిరుపతి లడ్డూ వివాదంలో కల్తీ జరిగింది, నెయ్యి కానీ నెయ్యి వచ్చింది అంటే నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే మాట్లాడుతున్నారు. కానీ కల్తీ నెయ్యి, అందులో కెమికల్స్ కలిపారు, ఏది బాత్రూములు క్లీన్ చేసేయడానికి వాడేటటువంటి కెమికల్స్. ఈ విషయాన్ని మాట్లాడు హిందూ ద్రోహం కాదా? వెంకటేశ్వర స్వామి వారి పట్ల చేస్తున్న దోషం కాదా? ఇప్పుడు మరొక సమాచారం ఏమిటి అంటే ఇదే ప్రభుత్వ హయాంలో ఎలాగైతే టీటీడీకి రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేశారో అదే ముఠా దేవాదాయ శాఖ అధీనంలోని ప్రధాన ఆలయాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకు కూడా అదే నెయ్యిని అందించారంట. భోలేబాబా, వైష్ణవి తదితర డైరీ సంస్థలు నెయ్యి పేరిట రసాయనిక మిశ్రమాన్ని టీటీడీకి సరఫరా చేసినట్లుగా బయటపడ్డ సంగతి మనందరికీ తెలిసిందే. సేమ్ మిశ్రమాన్ని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ పలు ఆలయాలకు అందించినట్లుగా అభియోగ పత్రంలో సిట్ స్పష్టంగా పేర్కొంది. ఇప్పుడు ఏమంటారా? ఇప్పుడు చించుకుంటారా మళ్ళీ? ఇందులో సుమతి ట్రేడర్స్ 2023-24లో కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకొని భారీగా అందజేసింది. వినాయక ఏజెన్సీస్ 2022-24 మధ్య ద్వారకా, తిరుమల ఆలయానికి నెయ్యి సమకూర్చింది. ఈ మూడు ప్రధాన ఆలయాల్లోనూ అప్పట్లో కల్తీ నెయ్యితోనే లడ్డు, ఇతర ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందజేసినట్లుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఏడాది కంట సగటున 1,00,000 నుంచి 1,50,000 2023-24లో నెయ్యి సరఫరా కోసం శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల ఈవోలు టెండర్లు పిలవగా సుమతి ట్రేడర్స్ దక్కించుకుంది. శ్రీకాళహస్తి ఆలయానికి కిలో 573 ధరతో వైష్ణవి, భోలేబాబా ఆర్గానిక్, తిరుమల, విజయ, నందిని, సంగం బ్రాండ్లలో ఏదైనా సరఫరా చేస్తామని పేర్కొంది. కొంత మాత్రమే తిరుమల డైరీ నెయ్యిని అందించగా అత్యధికంగా వైష్ణవి డైరీకి చెందినటువంటి నెయ్యినే ఈ సుమతి ట్రేడర్స్ పంపించిందట. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి సైతం నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న సుమతి ట్రేడర్స్ 555 రూపాయల ధరతో వైష్ణవి, తిరుమల, విజయ, నందిని డైరీల బ్రాండ్లలో ఏదైనా నెయ్యి సరఫరా చేస్తామని పేర్కొని దాదాపు ఏడాదంతా కూడా వైష్ణవి డైరీ అంటే ఈ కల్తీ చేసేటటువంటి డైరీ నెయ్యినే సరఫరా చేసింది. ఇలా 2022లో ద్వారకా, తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా టెండర్ను తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీస్ దక్కించుకుంది. కిలో 532 రూపాయల ధరతో వైష్ణవి బ్రాండ్ నెయ్యిని సరఫరా చేస్తామని పేర్కొని అదే అందజేసింది. ఇది డైరెక్ట్గా ఇచ్చేసింది అనమాట. ఇలా ఈ విషయం మీద శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి నెయ్యి వాసన లేకుండా నాసిరకంగా ఉందని చెప్పేసి ఫిర్యాదులు చేస్తే దాని మీద చర్యలు కూడా తీసుకోలేదంట, అధికారులు పట్టించుకోలేదంట. కాణిపాకంలోనూ అదే పరిస్థితి. ఇక ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటన్నిటిని ఎప్పటికప్పుడు పరీక్ష చేసేటటువంటి ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, నెయ్యి ఇత్యాది పదార్థాలు. అయితే వాటిని పరీక్షించినటువంటివి కూడా ఫెయిల్ అయ్యాయి. అంటే ఏంటి, అక్కడ వాళ్ళు కూడా దొంగలే కాబట్టి వాళ్ళు నెయ్యి బాగానే ఉంది అని చెప్పేసి ఓకే చేసేసేవాళ్ళు, అదే వీళ్ళు కలిపేసేవాళ్ళు, అదే మనం తినేవాళ్ళు. తద్వారా ఈ దొంగ నెయ్యి బాగా విస్తృతంగా ఉపయోగించబడింది. మొత్తానికి నిబంధనలు మార్చేసి ఎలా పడితే అలా చేసేసి ఈవెన్ శ్రీశైలంలో కూడా ఇలాంటి అవకతవకలు ఏవో జరిగినట్లుగా తెలుస్తున్నాయి. ఎన్ని ఆలయాల్లోకి ఈ విషయాన్ని పంపించారో తెలియట్లేదు. మొత్తంగా ఆలయాలన్నింటినీ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలయ అధికారుల్ని ఇంట్రాగేట్ చేసి ఎవరెవరు ఇలాంటి దొంగ పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా తీసేయాలి, అసలు డిస్మిస్ చేసేయాలి. బదిలీలు, నాన్సెన్స్, అలాంటి టైం వేస్ట్ వ్యవహారాలు కాకుండా తీసేయాల్సిందే. అట్ ది సేమ్ టైం ఆలయాలకు భక్తుల నుంచి వచ్చేటటువంటి విరాళాలు, కానుకలు, హుండీ ఆదాయం ఇవన్నీ ఉండగా ఎందుకు ఇంకెవరి మీద డిపెండ్ అవ్వటం? స్వచ్ఛమైనటువంటి పాలిచ్చే గోవులను ఆదరించి గోశాలను మెయింటైన్ చేసుకుంటే ఒక పక్క జనాలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఆవులు రక్షించబడతాయి, తద్వారా వచ్చినటువంటి పాల ఉత్పత్తుల ద్వారా కూడా ఆ పరమాత్మను నివేదించుకోవచ్చు, వాటికి నైవేద్యాలు ఇవ్వచ్చు. కానీ ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు? డబ్బులు తక్కువయ్యాయా? కానే కాదు కదా, వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి కదా ఈ యొక్క దేవాదాయ శాఖ ఆలయాలు. అయినా కూడా ఇంకా కక్కుర్తికి వాడెవడో వీడెవడో కాంట్రాక్టర్ వచ్చి మాట్లాడడం, ఇవన్నీ మతలబులు ఎందుకు? ధనం పరంగా బలంగా ఉన్నటువంటి ప్రతి ఆలయం కూడా ఒక గోశాలను మెయింటైన్ చేయడం, ఆ గోవుల నుంచి వచ్చేటటువంటి పాల సంబంధిత పదార్థాలు చక్కగా ప్రసాదాల తయారీకి వాడుకుంటూ అయిపోతుంది కదా. లేదు కుదరదు అంటే ప్రసాదాలు పెట్టకండి, ఇష్టంగా పుష్పం, పత్రం, ఫలం, తోయం అన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. అంత కష్టంగా ఈ నాన్ సెన్స్, ఈ నకిలీ నెయ్యి, ఈ కెమికల్స్తో కూడుకున్న నెయ్యి, జంతు పదార్థాల నెయ్యి ఎందుకు ఇలా హిందువుల్ని ఆడేసుకుంటున్నారు? హిందువుల్ని ఇలాగా మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా, సరే హిందువుల మనోభావాలు ఎప్పటి నుంచో దెబ్బతీయడం అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. భగవంతుడితో ఎందుకు ఆటలాడుతున్నారు? ఆయన ఏది ఇచ్చినా తీసుకుంటాడు కరెక్టే, కానీ కర్మఫలాన్ని ఇస్తాడు. అది ఎలా మిమ్మల్ని కొడుతుందంటే ఇంకా అడ్రస్లు కూడా ఉండవు అనమాట. ఈరోజు వ్యక్తి ప్రేమలతో, పార్టీల ప్రేమలతో, కుల ప్రేమలతో
ఎవరైతే ఇలాంటి ఇష్యూస్ని హిందుత్వ కోణంలో కాకుండా రాజకీయ కోణంలోకి మలుస్తూ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడికి సమాధానం చెప్పుకోవాలి, ధర్మానికి సమాధానం చెప్పుకోవాలి. కాలం అన్ని గమనిస్తోంది, ప్రకృతి అంతా కూడా రికార్డ్ చేస్తోంది. తప్పు చేసిన వాడు తప్పక శిక్షించబడతాడు.